మహిళ అనుకుంటే ఏమన్నా చేయగలరు. అది నేను నమ్ముతాను. ఎందుకంటే మొన్న నేను చూశాను, ఎప్పుడు రాని మహిళలు బయటకు వచ్చారంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఆ ధైర్యం ఇస్తున్నారంటే అది మీరు ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన ఉంటే మాకు ఆడదానికి ఏమీ జరగదు. ఆయన మనల్ని రక్షిస్తారు. ఆయనే మనకి దేవుళ్ళ లాంటి వాడు. అది నేను అనేది. నేను ఒక మహిళని. ఇప్పుడు నేను బిఏనే చదువుకున్నాను. మా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన మినిస్టర్ అయిన తర్వాత తీసుకెళ్ళి నన్ను హెరిటేజ్లో వదిలేశారు. ఆయన అన్నారు, నువ్వే తెలుసుకో, నువ్వే చూసుకో, నాకు తెలీదు, నాకు టైం లేదు నీకు చెప్పటానికి. ఆయన మినిస్టర్ అయినప్పుడు అప్పుడు నాకు నేను ఎవరిని ఏమీ అడగలేదు. నేను సొంతంగా 3 నెలలు పట్టింది అంతే. నేనే నేర్చుకున్నాను కంపెనీని ఎట్లా నడిపించాలి, ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అట్లానే నా కోడలు కూడా, తను కూడా నాతో సహకరించి అది తను ముందరికి తీసుకెళ్తాను. నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే నా గొప్పతనం గురించి కాదు, నేను స్త్రీల గొప్పతనం గురించి చెప్పాలని అన్నీ చెప్తున్నాను. మన స్త్రీలు ఇల్లు చూసుకుంటాం, మొగుల్ని చూసుకుంటాం, వాళ్ళకి భోజనాలు అన్ని సౌకర్యాలు అన్నీ చూస్తాం. దాని తర్వాత పిల్లలకి స్నానం పోస్తాం, వాళ్ళకి భోజనం పెడతాం, యూనిఫామ్ వేస్తాం, వాళ్ళు చేయబట్టుకున్న కారులోనో తీసుకెళ్ళి స్కూల్లో వదులుతాం. పనిచేసే ఆడాళ్ళు స్త్రీలు మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళు ఇంటికి వస్తారు, ఇంట్లో వార్పులు, ఇల్లు చూసుకుంటారు. అది మహిళలో ఉండే శక్తి. అది దేవుడు ఇంకెవరికి ఇవ్వలేదు, అది మహిళలకే ఇచ్చారు ఆ శక్తి. మీలో తెలుసుకోండి, మీలో దుర్గాదేవి శక్తి ఉంది, ఝాన్సీ రాణి ఆవిడ శక్తి ఉంది. అనుకుంటే మనం ఏదైనా మనం బదలగొట్టి ముందుకెళ్ళగలం. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు అదే అనుకుంటాను. నాకు వస్తే ఇబ్బందులు, మాకు చాలా ఇబ్బందులు వస్తాయి కుటుంబంగా. మేము మేబీ ఒక హాఫ్ డే నీరసించిపోతాం, మళ్ళీ నేనైతే ఎమ్మటే లెగుస్తాను. నేను అనుకుంటాను, ఐ క్యాన్ డూ ఇట్, నేను చేయగలను, దేవుడు ఉన్నాడు, అతను నన్ను ముందుకు తీసుకెళ్తాడని ఆ నమ్మకంతోనే నేను ముందుకెళ్తాను. ఆయనే నాకు దారి చూపిస్తాడు. సో నేను ఈ స్త్రీలకి, మహిళలకి ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు గుర్తు చేయటానికి. మీరు తక్కువ అంచనా వేయబాకండి, మనం మొగాల కంటే ఎక్కువ శక్తి ఉంది మనకి. సో నేను దీంతో సెలవు తీసుకుంటానండి. మీరందరూ ఎవరెవరు పేరున ఎవరు చంద్రబాబు నాయుడు గారి కోసం బయటకు వచ్చి ఎప్పుడు రాని, ఎస్పెషలీ ఉమెన్, ఆ స్త్రీలు ముందుకొచ్చి ఆయనకి మీరు చూపించే ప్రేమ, అభిమానం మాకు కొండంత బలం. ఆయన్ని ఏలో కట్టిపడేయచ్చు, కానీ గవర్నమెంట్ వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు మర్చిపోతున్నారు. ఆయన్ని అనవసరంగా రెచ్చగొడుతున్నారు. ఆయన సింహంలాగా గర్జించి తప్పకుండా ఆయన ఇంకా ఖర్చుతో బయటకు వచ్చి మీకు ఇంకా సేవా కార్యక్రమాలు తప్పకుండా చేస్తారు. జై హింద్, జై అమరావతి. థ్యాంక్ యూ తల్లి. మన అదృష్టం జగ్గంపేట నియోజకవర్గం చేసుకున్న అదృష్టం. నందమూరి తారక రామారావు గారి 2 కుమార్తెలు మన జగ్గంపేట రావడం, ఇంత పబ్లిక్ మీటింగ్ లో ఫస్ట్ టైం